This is Vijay Kumar. Welcome back to SR Maths Tutorials. Today we discuss about a concept is even numbers and odd numbers in the concept of basic number 8. ఒక సహజ సంఖ్యల కాన్సెప్ట్ లో మనకి సహజ సంఖ్యల్లో ఉండేటటువంటి రెండు రకాలైనటువంటి నంబర్స్ ఉంటాయి. వాటిని మనము సరి సంఖ్యలు, బేసి సంఖ్యలు అంటాము. వాటి గురించి డిస్కషన్ చేద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఎస్, కమ్ టు ద పాయింట్. వాట్ ఈస్ ఈవెన్ నంబర్స్? ఈవెన్ నంబర్స్ అంటే ఈవెన్ నంబర్స్ గురించి ఒకసారి డీప్ గా డిస్కషన్ చేద్దాం. దానికంటే బిఫోర్ గా ఐఎమ్ గోయింగ్ టు ద న్యాచురల్ నంబర్స్. సహజ సంఖ్యలు అంటే మీకు ఆల్రెడీ తెలిసిన విషయమే. Counting numbers are called natural numbers. You know very well the concept of the natural numbers. ఇవన్నీ మీకు తెలుసు. I'm going to the natural numbers again because of this even and odd numbers comes from the natural number set. మీరు తీసుకోబోయేటటువంటి ఈవెన్ నంబర్స్ అండ్ ఆడ్ నంబర్స్ అందులో దేంట్లో ఉంటాయంటే న్యాచురల్ నంబర్ లో ఉంటాయి. సో ఐఎమ్ గోయింగ్ టు ద న్యాచురల్ నంబర్స్. అసలు కాన్సెప్ట్ ఏమి? ఈవెన్ నంబర్ అంటే ఏమిటి? ఏదైనా ఒక సంఖ్య అనేది రెండుతో భాగిస్తే దాని యొక్క శేషం సున్నా రావాలి. విచ్ ఏ నంబర్ ఈజ్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 2. ఏ సంఖ్య అయితే రెండుతో నిశేషంగా భాగిస్తుందో దాన్ని మనము ఈవెన్ నంబర్స్ అనొచ్చు, సరి సంఖ్యలు అనొచ్చు. సరి సంఖ్యల యొక్క డెఫినేషన్, ఒక సంఖ్య రెండుచే నిశేషంగా భాగించబడితే ఆ సంఖ్యను మనము సరి సంఖ్య అనొచ్చు. ఇంకా బ్రీఫ్ గా చెప్పినట్లయితే ఒక సంఖ్య ఒకట్ల స్థానంలో 0, 2, 4, 6, 8 విచ్ ఏ నంబర్ హ్యావింగ్ వన్స్ ప్లేస్ ఈ 0, 2, 4, 6, 8 దట్ నంబర్ షుడ్ బి ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 2. దోస్ నంబర్స్ ఆర్ కాల్డ్ ఈవెన్ నంబర్స్. చూడండి, మనము 2 టేబుల్ తో డివైడ్ చేసేటప్పుడు ఈ 2 అనే నంబర్, 4 అనే నంబర్, 6 అనే నంబర్, 8 అనే నంబర్, నెక్స్ట్ దాని తర్వాత 9, 10, 11, 12 సో అండ్ సో ఇంకా చాలా ఉంటాయి. దీంట్లో 10 అనే నంబర్ ఫామ్ అవుతుంది. ఈ కాన్సెప్ట్స్ అన్ని కూడా, ఇప్పుడు చెప్పే కాన్సెప్ట్స్ అన్ని కూడా దేంట్లో ఉన్నాయంటే న్యాచురల్ నంబర్ లో టర్మ్సే. కానీ నేను స్పెసిఫిక్ గా ఒక నేమ్ పెట్టినాం, ఈవెన్ నంబర్స్ అంటాం. నౌ దిస్ 2, 4, 6, 8, 10 దీస్ నంబర్స్ యాక్చువల్లీ డివైడెడ్ విత్ 2, ఎగ్జాక్ట్లీ డివైడెడ్, ఖచ్చితంగా రెండుతో డివైడ్ చేయబడతాయి. కాబట్టి ఇలాంటి నంబర్ని మనం ఈవెన్ నంబర్స్ అంటాం. మళ్ళీ మిగిలి ఉన్నటువంటి ఈ కాన్సెప్ట్స్ ఏమంటామో ఒకసారి చూద్దాం. మిగిలి ఉన్న కాన్సెప్ట్ 1, 3, 5, 7, 9 ఈ కాన్సెప్ట్స్ ని మనం ఏమంటున్నామంటే ఆడ్ నంబర్స్ అంటాం. ఏమేమి? 1, 3, 5, 7, 9 ఈ కాన్సెప్ట్స్ ని ఏమంటున్నాము? ఆడ్ నంబర్స్. ఎందుకు అంటున్నాం అంటే చూడండి, దోస్ నంబర్స్ ఆర్ నాట్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 2. ఏ సంఖ్యలు అయితే రెండుచే నిశేషంగా భాగించబడవో, అనగా శేషం అనేది, రిమైండర్ అనేది 1 ఖచ్చితంగా వస్తూ ఉంటాయి. దీంట్లో ఏ నంబర్ అయితే ఒకట్ల స్థానంలో 1, 3, 5, 7, 9 ఉన్నాయో వాటిని కూడా మనము బేసి సంఖ్యలు అనొచ్చు, ఆడ్ నంబర్స్ అనొచ్చు. చాలా ఈజీ కాన్సెప్ట్స్ అమ్మా. ఇప్పుడు బేసిక్ నంబర్ 8 లో ఉండేటటువంటి ఈవెన్ అండ్ ఆడ్ అనేవి ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే న్యాచురల్ నంబర్స్ నుంచి వస్తున్నాయి. న్యాచురల్ నంబర్స్. ఈ న్యాచురల్ నంబర్ లో 2 పార్ట్స్ చేస్తున్నాం. ఒకటి ఈవెన్ నంబర్స్, ఇంకోటి ఆడ్ నంబర్స్. ఈవెన్ నంబర్స్ యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా ఉందో చూద్దాం. ఈవెన్ నంబర్స్ లో వన్స్ ప్లేస్ లో 0, 2, 4, 6, 8 వన్స్ ప్లేస్ లో 0, 2, 4, 6, 8 కనిపిస్తే చాలు. ఇఫ్ ఇన్ కేస్ మన మొబైల్ నంబర్స్ లో కూడా ఎండ్ ఆఫ్ ది నంబర్, ఫర్ ఎగ్జాంపుల్ 0, 2, 4, 6, 8 ఉందనుకో, ఆ నంబర్ మనకి ఈవెన్ నంబర్ గా పరిగణిస్తాం. విచ్ నంబర్ వన్స్ ప్లేస్ హ్యావింగ్ 0, 2, 4, 6, 8 దట్ నంబర్ ఈజ్ ఏ ఈవెన్ నంబర్. ఇఫ్ ఇన్ కేస్ 0, 2, 4, 6, 8 నాట్ ఈస్ దేర్, దట్ ఈస్ నాట్ ఈవెన్ నంబర్, దట్ ఈస్ కాల్డ్ ఆడ్ నంబర్. ఆ ఆడ్ నంబర్లు ఏముంటాయంటే వన్స్ ప్లేస్ లో 1, 3, 5, 7, 9. చాలా ఈజీ కాన్సెప్ట్. దీనికంటూ చాలా ఈజీ కాన్సెప్ట్ ఏం లేదు మ్యాథ్స్ లో. వన్స్ ప్లేస్ లో మనము 0, 2, 4, 6, 8 అని కనిపిస్తే అది ఈవెన్ నెంబర్ అని ఎగ్జాక్ట్ గా చెప్పొచ్చు. 1, 3, 5, 7, 9 ఉంటే అది ఆడ్ నెంబర్ అని చెప్పొచ్చు. విచ్ నంబర్ ఈజ్ నాట్ ఈవెన్, దట్ ఈస్ ఆడ్ నంబర్. విచ్ నంబర్ ఈజ్ నాట్ ఆడ్, దట్ ఈస్ ఈవెన్ నంబర్. ఏ నంబర్ అయినా చెప్పు, అది ఖచ్చితంగా ఈవెన్ నెంబర్ కానీ ఆడ్ నెంబర్ కానీ చెప్పొచ్చు మనం. దిస్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ది ఈవెన్ అండ్ ఆడ్ నంబర్స్. మీకు ఇది అర్థమైంది అనుకుంటాను. దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆఫ్ ది నెక్స్ట్ లెవెల్ క్లాసెస్. దీంట్లో ప్రతిదీ ఇంపార్టెంట్. చిన్న డెఫినేషనే. ఒక సంఖ్య ఒకట్ల స్థానం లేకుంటే కొంతమంది చివరి స్థానం అంటాం. చివరి అంటే ఒక సంఖ్య చివరి అంటే
లెఫ్ట్ సైడా రైట్ సైడ్ తెలియదు, కానీ మెన్షన్ చేసేటప్పుడు ఖచ్చితంగా స్థానం విలువని మెన్షన్ చేయడం ఇంపార్టెంట్. ఒకట్ల స్థానం, వన్స్ ప్లేస్, అది లెఫ్ట్ రైట్ ఎక్కడ అనేది ఖచ్చితంగా మీకు తెలుసు. ఎండ్ ఆఫ్ ది రైట్ హ్యాండ్ లో మనకి వన్స్ ప్లేస్ ఉంటుంది. లెఫ్ట్ సైడ్ ఉండేవి ప్లేస్ చేంజ్ అవుతుంటాయి. 3 డిజిట్ అయితే 100 వరకు ఉంటుంది, 4 డిజిట్ అయితే 1000 వరకు ఉంటుంది. సో ఎప్పుడైనా చెప్పేటప్పుడు ఏ నంబర్ విత్ ఎండ్ అని అనకూడదు. ఎండ్ అనేది రాంగ్ అవుతుంది అది కాన్సెప్ట్. విచ్ ఏ నంబర్ వన్స్ ప్లేస్ హ్యావింగ్ అనే కాన్సెప్ట్ తోటే వెళ్ళాలి. విచ్ ఏ నంబర్ వన్స్ ప్లేస్ హ్యావింగ్ 0, 2, 4, 6, 8, దట్ నంబర్ షుడ్ బి ఎగ్జాక్ట్లీ ఈవెన్ నంబర్. విచ్ ఏ నంబర్ నాట్ హ్యావింగ్ 0, 2, 4, 6, 8, or which a number having just 1, 3, 5, 7, 9, those numbers are called not even, those numbers are called odd numbers. ఈ విషయంని బాగా గమనించాలి. Now we can go to the next concept level, prime numbers. We'll discuss about the next basic number, 7. Okay, 7 is clear. I am going to the next basic number 8 is there. This is basic number 8. We discuss about the next concept is basic number 9. Thank you very much. We'll meet again next session. Thank you.